ఖమ్మం జిల్లాలో నకిలీ పాస్ బుక్ల వ్యవహారం కలకలం సృష్టించింది. నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంలో కేటుగాళ్ల దందా బయటపడింది. పట్టాలిప్పిస్తామని కోట్లు దండుకుంది ముఠ. 18 మంది నుంచి సుమారు కోటికి పైగా వసూలు చేశారు. ప్రధాన నిందితుడు కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సూర్యాపేట జిల్లాకు చెందిన మాజీ ఎంపీటీసీ నుంచి 90 లక్షలు వసూలు చేశారు. 11 మంది ముఠాగా ఏర్పడి పాస్ పుస్తకాల పేరుతో దోపిడీకి పాల్పడ్డారు. పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. అసలు సూత్రధారి కోసం పోలీసులు సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఖమ్మం జిల్లాతో పాటు 6 జిల్లాల్లో జోరుగా కొనసాగుతుంది ఈ దందా. ఖమ్మం జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారం కలకలం సృష్టించింది. నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంలో కేటుగాళ్ల దందా బయటపడింది. పట్టాలిప్పిస్తామని కోట్లు దండుకుంది ముఠ. 18 మంది నుంచి సుమారు కోటికి పైగా వసూలు చేశారు. ప్రధాన నిందితుడు కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సూర్యాపేట జిల్లాకు చెందిన మాజీ ఎంపీటీసీ నుంచి 90 లక్షలు వసూలు చేశారు. 11 మంది ముఠాగా ఏర్పడి పాస్ పుస్తకాల పేరుతో దోపిడీకి పాల్పడ్డారు. పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. అసలు సూత్రధారి కోసం పోలీసులు సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఖమ్మం జిల్లాతో పాటు 6 జిల్లాల్లో జోరుగా సాగుతోంది ఈ దందా. రైట్, ఇక నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, వివాదాల్లో ఉన్నటువంటి అంటే పాస్బుక్ ఇప్పిస్తామని చెప్పేసి నకిలీ పాస్బుక్ పుస్తకాలు అంటగట్టిన విషయం మాత్రం ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతుంది. దాదాపుగా ఖమ్మం జిల్లాతో పాటు 6 జిల్లాల్లో కూడా ఇవి అంటే ఈ దందాకైతే వీరు పాల్పడినట్లయితే తెలుస్తుంది. వివాదాల్లో ఉన్నవి గతంలో అమ్మగా మిగిలినటువంటి భూములు కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి చేయలేని అవకాశం ఉన్న భూములకు పట్టా పాస్ పుస్తకాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికిన ఈ మూట దాదాపుగా 10 మందిగా ఒక సభ్యులుగా ఏర్పడ్డారు. అయితే అందులో ప్రధానంగా ఏదైతే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలానికి సంబంధించినటువంటి జక్కేపల్లి గ్రామవాసిగా కూడా గుర్తించారు. అతన్ని ఇప్పటికీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరో 5గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా కీలక సూత్రధారి కోసం అయితే వెతుకులాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి ఓ రైతు వద్ద 50 లక్షలతో పాటు ఇటు గట్కేసర్లో మరో వ్యక్తి వద్ద 46 లక్షలు, అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారితో పాటు ఇటు ఏదైతే సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎంపీటీసీగా ఉన్నటువంటి వ్యక్తి నుంచి కూడా 90 లక్షల రూపాయలు అయితే వీరు దండుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇటీవల ధరణి యాప్ రావడంతో ఆ ధరణి యాప్ లో తమ పాస్ పుస్తకాలను అంటే చెక్ చేసుకునే నేపథ్యంలోనే ఈ దందా కూడా బయటపడింది. ఇప్పటికే ఏదైతే మహబూబాబాద్ జిల్లా ఏదైతే కొరవి మండలంలో కూడా అంటే ఒక బ్యాంకులో దాదాపుగా 10-15 పుస్తకాలు ఈ నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. కోట్ల రూపాయలు కూడా దండుకున్నారు. అమాయకుల్ని ఆసరాగా చేసుకొని వీరు ఈ దండకైతే పాల్పడినట్టు తెలుస్తుంది. ఒక్కొక్క వ్యక్తి నుంచి దాదాపుగా లక్షల రూపాయలు ఏదైతే తీసుకోవడంతో ఈ ఒకసారిగా ఇదైతే వెలుగులోకి వచ్చింది. ఇక జక్కేపల్లికి చెందినటువంటి ఒక రైతు అదే గ్రామానికి చెందినటువంటి ఆ వ్యక్తికి కూడా దాదాపుగా CCL లో ఒక వ్యక్తి మాకు అందుబాటులో ఉన్నాడు. CCL ఆ వ్యక్తి ద్వారా కూడా మేము ఇది చేపిస్తామని చెప్పేసి దాదాపుగా 13.5 లక్షల రూపాయలు కూడా అంటే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక నేపథ్యంలో అతని వద్ద నుంచి ఇప్పటికే అంటే 5 లక్షలు కూడా తీసుకున్నారని చెప్పేసి వారైతే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతను ఏదైతే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి గతంలో కూడా ఏదైతే ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. అతను అంటే గతంలో ఏదైతే ఎంపీగా ఉన్నప్పుడు గతంలో అతను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా అతని అనుచరుడుగా కూడా కొనసాగించాడు. అతను ఆ ఫోటోలు గతంలో ఉన్నటువంటి ఫోటోలను పెట్టుకొని మాకు మంత్రి గారి దగ్గర అదే విధంగా మేము తొందరగా చేపిస్తామని చెప్పేసి ఈ అమాయకులను ఆసరాగా చేసుకుని దండకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. ఈ విషయంలో ఏదైతే రైతులంతా కూడా అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రిని కలవడంతో అతను కూడా ఎవరినైనా సహించేది లేదని చెప్పేసి దీనిపై కూడా అటు పోలీసులకు కూడా హుకుం జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా అటువంటి వారికి శిక్ష పడుతుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఎవరిని కూడా ఏదైతే ఇటువంటి నకిలీ పాస్ పుస్తకాల విషయంలో గాను ఏదైనా ఇస్తానంటే మాత్రం ఖచ్చితంగా నమ్మొద్దు, వెబ్ లో కూడా వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు. ఇక పోలీసులు మాత్రం ప్రధాన నిందితుల కోసం మాత్రం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఇప్పటికే ఏదైతే బాధితులు ఈ వార్తలు ఏదైతే రాజధాని వచ్చినటువంటి కథనాలతో ఇప్పటికే ఒక్కొక్కరుగా కూసుమంచి స్థానాకైతే అంటే బాధితులు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కొంత గందరగోళ పరిస్థితుల్లో ఇప్పటికే ఏదైతే
దీనికి సంబంధించినటువంటి రూరల్ ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అంటే దీనిపై దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం ఈ 5గురిని అదుపులోకి తీసుకొని వీరి దగ్గర దాదాపుగా 42 పాస్ పుస్తకాలతో పాటు ఏదైతే ఒక ప్రింటర్ ను కూడా అంటే వాళ్ళు తీసుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి జీవన్ రెడ్డి, అదే విధంగా కార్తీక్, అదే విధంగా కుశాల్, ఈ ముగ్గురు కూడా ప్రధానంగా పేర్లు వినపడతాయి. మరో వ్యక్తి ఏదైతే లక్ష్మణ్ అనే పేరు కూడా ఉన్నది. వీరంతా కూడా ఈ దందాకు పాల్పడిన చేశారు. 1,000 కోట్ల రూపాయలు మాత్రం త్వరలోనే వెలికి తీస్తామని చెప్పేసి ఆ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. బాధితులు మాత్రం ఆందోళన చెందొద్దని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిరి రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.